దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. చాలమ్మా. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హబక్కూకు గ్రంథములో హబక్కూకు చెప్తూ దేవునితో మాట్లాడుతున్న మాట, లేక దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, యెహోవా, నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. నేను ప్రార్థన చేసినా కూడా నీవెన్నాళ్ళు నా ప్రార్థన ఆలకించకుండా ఉంటావు అని హబక్కూకు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన. దీనిలో నుండి మన అంశం ఏంటంటే, దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అనేది ఈరోజు మన అంశం. हबक्कूक का किताब में 1 का अध्याय 2री आयत में लिखा है, यहोवा में पुकारने का समय तुम कितने बार मेरा प्रार्थना को नहीं सुनेगा करके हबक्कूक ने प्रार्थना करता है. मैं प्रार्थना करता हूं लेकिन तुमने मेरा बात को नहीं सुनता है. वो कितना दिन तक? इस वचन के आधार पर आज का मैं कहने वाला अंश यही है, परमेश्वर क्यों चुप रहते हैं? कभी कभी परमेश्वर चुप रहते हैं, कुछ दिन, कुछ महीना, कुछ साल, कभी कभी ऐसा होगा. उसका मतलब क्या है करके वचन के आधार पर हम सीखेंगे. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఆయన మౌనంగా ఉన్న కారణాన్ని బట్టి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. నీవెన్నాళ్ళు నేను మొర్రపెట్టినా కూడా నా ప్రార్థన వినకుండా నువ్వెన్నాళ్ళు అలా ఉంటావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని అంశంగా తీసుకొని దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడో కొన్ని విషయాలు సమయానుకూలంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని మాట వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. कृपया ध्यान से परमेश्वर का वचन सुनो. परमेश्वर क्यों चुप रहते हैं, इस बात के हम ध्यान करेंगे. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మన యొక్క క్రైస్తవ భక్తి జీవితంలో కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, దేవుడు ఎందుకో మౌనంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనకు వచ్చి ఉంటుంది. हमारा मसीहा का ज़िंदगी में कभी कभी कुछ समय पर, कुछ स्थितियों पर, कुछ समस्याओं में हम प्रार्थना करने का समय हमको उत्तर नहीं मिलता है, परमेश्वर से जवाब नहीं मिलता है. परमेश्वर क्यों चुप रहते हैं करके कभी कभी हमारे ज़िंदगी में हम सोचता है. परमेश्वर चुप रहने के लिए कारण क्या है आज हम सीखेंगे. దేవుడు మౌనంగా ఉండడానికి గల కారణాలేంటో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము
2వ వచనాన్ని చదువుదాం. ఆ, ఆ, ఆ. చాలమ్మా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంత స్పష్టంగా మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో రాస్తున్నాడు ఏంటంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడంట. హల్లెలూయా. परमेश्वर कभी कभी क्यों चुप रहते हैं कि तुम्हारा मन में क्या है वो जांचने के लिए परमेश्वर ने कभी कभी चुप रहते हैं प्रिय भाइयों. దేవుడు మౌనంగా ఉండట ద్వారా మనం ఆయన యందలి విశ్వాసములో స్థిరంగా ఉన్నామా, బలంగా ఉన్నామా, లేక దేవుడు ఏమీ జవాబు ఇవ్వట్లేదు కాబట్టి అటు ఇటు తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అని మన హృదయంలో ఉన్న భక్తిని, మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని, దేవుని ఎడల మనకున్న నమ్మకాన్ని ఆయన తెలుసుకోవడానికి కొన్నిసార్లు మౌనంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో కూడా కొన్నిసార్లు మౌనంగా ఉంటాం. ఏంటి మౌనంగా ఉన్నావు అంటే, నువ్వేం చెప్తావని, నువ్వేం చేస్తావని అంటూ ఉంటాం కదా మనం. అలాగే దేవుడు మౌనంగా ఉంటే మనం ఏం చేస్తామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, మనం ఎలా ఆయనకి రియాక్ట్ అవుతామో అని దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. परमेश्वर कभी कभी चुप रहते हैं. उसका मतलब क्या है कि हमारा मन में क्या है वो जांचने के लिए विश्वास में स्थिर रहते हैं, नहीं तो विश्वास में से इधर उधर भाग जाते हैं करके परमेश्वर जांचने के लिए, परीक्षा करने के लिए, तुम्हारा मन का विषय जानने के लिए परमेश्वर ने कुछ समय चुप रहते हैं प्रिय भाइयों. क्योंकि हमारा विश्वास कैसा है, कितना है. अगर परमेश्वर उत्तर नहीं देगा तो उसको हमेशा प्रार्थना करेगा नहीं करेगा, उसका ऊपर विश्वास रखेगा नहीं रखेगा करके परमेश्वर जांचने के लिए कभी कभी चुप रहते हैं प्रिय भाइयों. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేయడం చేస్తామా, మానేస్తామా? ఆయన అందులో విశ్వాసం ఉంచుతామా, మానేస్తామా? ఆయన ఎడల నమ్మకాన్ని కలిగి ఉంటామా, మానేస్తామా? మరలా లోకంలోకి వెళ్ళిపోతామా అని దేవుడు పరీక్షిస్తాడు. అందుకే ఆయన మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుడు మౌనంగా ఉండేది అన్యజనుల ఎడల కాదు. దేవుడు మౌనంగా ఉండేది అన్యజనుల ఎడల కాదు. దేవుని బిడ్డల ఎడల, మన ఎడల మాత్రమే ఆయన మౌనంగా కొన్నిసార్లు ఉంటాడు. యోబు అనేటువంటి వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మొదటి అధ్యాయంలోనే, మొదటి వచనాల్లోనే యోబు భక్తిపరుడు అని రాయబడింది. దేవుని అందలు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని రాయబడింది. యథార్థవంతుడు అని రాయబడింది. కానీ ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంగా ఉన్న సమయాల్లో, దేవుడు మౌనంగా ఉన్న సమయంలో యోబు తనకున్నదంతా కూడా కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యోబు దేవుడు మౌనంగా ఉన్న సమయంలో సమస్తాన్ని కూడా కోల్పోయాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మనకున్న ఒంటెలన్నీ చనిపోయాయి, మనకున్న గాడిదలన్నీ చనిపోయాయి, గొర్రెలన్నీ చనిపోయాయి. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క మరణ వార్త, ఒక్కొక్క భయంకరమైన వార్తను తీసుకొస్తున్నారు. మరొకడు పరిగెత్తుకుని వచ్చి, మీ పిల్లలందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారు, ఆ ఇల్లు కూలిపోయి మీ 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. ఒకే రోజున ఈ వార్తలన్నీ, ఒక నెలలో ఒంట్లు చచ్చిపోయినాయి, ఇంకొక నెలలో గొర్రెలు చచ్చిపోయినాయి, ఇంకొక నెలలో గాడిదలు చచ్చిపోయినాయి. అంటే ఈ మధ్యలో కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎవరెవరు పక్క వాళ్ళు చెప్పి మేము బాధపడొద్దు అని ఆదరణ మాటలు చెప్తారేమో.
అవన్నీ కూడా ఒకే రోజున సంభవించాయి. ఆస్తి, అంతస్తు, ఈ పశువులు, గాడిదలు, ఒంట్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన బిడ్డలు 10 మంది బిడ్డలు కూడా ఒకే రోజున చనిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు యోబు నాయందు భయభక్తులు కలిగి ఉన్నాడా? 10 మంది బిడ్డలు ఉన్నప్పుడు దేవుడు నాయందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అవి లేకపోతే అదే భయము, అదే భక్తి, అదే విశ్వాసము కలిగి ఉంటాడా? ఉండడా? आयुब को परीक्षा आने का समय परमेश्वर ने आयुब को जांचा है, परीक्षा किया है। एक ही दिन में उसका सारे गधा, ऊंट और भेड़ बकरियों सभी चले गया है, नाश हो गया। उसके साथ साथ उसका 10 बच्चा लोग भी मर गया है। एक ही दिन में आयुब ने सब कुछ खो गया है। उसी समय परमेश्वर चुप रहा। उसका मतलब क्या है कि आयुब ने सारे परिवार में जो है सब कुछ होने का समय मेरा ऊपर विश्वास रखा है, मुझको प्रार्थना करता है, वैसा रहता है। नहीं है तो सब कुछ खो जाने के बाद उसका विश्वास मेरा ऊपर रहेगा या ना रहेगा करके परमेश्वर जांचने के लिए चुप रहा है। प्रिय भाइयों, అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప కాదు. ఏమీ లేకపోయినప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, మనకి బలహీనత వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే దేవునిని విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టకూడదు. యోబు సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. యోబు ఏం మాట్లాడతాడా అని. యోబు స్నేహితులు వచ్చి అంటున్నారు, రోజు ప్రార్థన చేసేవాడు కదరా, రోజు ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని ఉండేవాడివి, ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళిపోయేవాడివి, ఏమైంది నీ భక్తి, ఏమైంది నీ ప్రార్థన, ఏమైంది? దేవుడు ఇలాగ ఒకేసారి ఇంత నష్టం చేశాడేంటి నీకు? ఎంత కష్టం వచ్చి పడింది ఏంటి నీకు? ఎవరికి రానటువంటి కష్టం నీ కుటుంబంలోనే ఎందుకు వచ్చింది? ఇంత భయంకరమైన రోగం నీకే ఎందుకు వచ్చింది అని సూటిపోటి మాటలతో యోబును పొడుస్తూ ఉన్నారు. आयुब का दोस्त लोग आके उसको ठट्टा उड़ाता है। हर दिन प्रार्थना करते हैं, बाइबल पढ़ते हैं, बिना छोड़ के रविवार को मंदिर को जाता है। तुम्हारा परमेश्वर क्यों ऐसा किया है? सब कुछ खो गया, सब कुछ नाश हो गया, तुम्हारा बच्चा भी मर गया है, परमेश्वर कहाँ हो गया तुम्हारा परमेश्वर करके आयुब को ऐसा बात करते हुए ठट्टा उड़ाता है। लेकिन आयुब ने कुछ नहीं बोला परमेश्वर का विरुद्ध में। వాళ్ళు ఆ విధంగా గుచ్చి యోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. హల్లెలూయా, హల్లెలూయా కదండి. కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారు కదా, మీరు చర్చికి వెళ్తారు కదా, మీకే ఎందుకు కష్టం, మీకే ఎందుకు నష్టం, మీ ఇంట్లోనే ఎందుకు సమస్యలు, మీ ఇంట్లోనే ఎందుకు బాధలు, మీ ఇంట్లోనే ఎందుకు నష్టాలు, మీ ఇంట్లోనే ఎందుకు సమస్యలని అనేక మంది క్రైస్తవేతరులు, దేవుని నమ్ముకొని వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం చెప్పవలసిన సమాధానం ఏంటంటే, దేవుడు నన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి, నన్ను విశ్వాసములో బలపరచడానికి, ఆయనలో ఇంకా స్థిరంగా బలంగా ఉండడానికి ఈ శోధనలు రప్పించాడు, ఈ సమస్యలు రప్పించాడు, ఈ ఇబ్బందులు రప్పించాడు, ఈ బలహీనతను రప్పించాడు, ఈ ఆర్థిక ఇబ్బందులు రప్పించాడు. కానీ ఒక రోజున వీటన్నిటిలో నుండి గొప్ప విజయాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. कभी कभी पूछता है बाहर का लोग, बिना मसीहा का लोग, क्यों तुम्हारा घर में ऐसा पैसा कमी है, रोग आते हैं, दुख आते हैं, समस्या आते हैं, बार बार नष्ट में जाते हैं, समस्या में गुजर जाता है, तुम्हारा परमेश्वर क्या करता है, तुमको छुड़ाई नहीं देता है, सहायता नहीं करता है, समृद्धि में नहीं लेके जाते करके पूछता है.
लेकिन हम उसको उत्तर देना चाहिए। हमारा परमेश्वर हमको परीक्षा करता है विश्वास में स्थिर होने के लिए, विश्वास में दृढ़ होने के लिए, प्रार्थना में लगे रहने के लिए, और भी बढ़ोतरी रीति से आगे बढ़ने के लिए परमेश्वर मुझको जांचता है करके हम उत्तर देना चाहिए। హల్లెలూయా, హల్లెలూయా। దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని, మనల్ని ఇంకను బలపరచడానికి, మనల్ని ఇంకను స్థిరపరచడానికి దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటున్నాడని మనము గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా। మొదటి 2 అధ్యాయాల్లో ఈ నష్టమంతా కలిగితే 38 అధ్యాయాలు స్నేహితులు, యోబు భార్య వీళ్ళందరూ కూడా యోబుని శోధిస్తే 42వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ఏదైతే యోబు కోల్పోయాడో దానికి 2 తిరిగి దేవుడు యోబుకి ఇచ్చాడు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। అనుకోవద్దు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని, అనుకోవద్దు దేవుడు ఈ నష్టాల్లో విడిచిపెట్టేశాడు, కష్టాల్లో విడిచిపెట్టేశాడు, రోగంలో విడిచిపెట్టేశాడు, ఇబ్బందుల్లో విడిచిపెట్టేశాడు, సమస్యల్లో విడిచిపెట్టేశాడు అని అనుకోవద్దు। ఒకానొక రోజున ఆ సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఆర్థిక అవసరతల్లో నుండి దేవుడు నిన్ను బలంగా నిలబెట్టబోతున్నాడు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ఆ విశ్వాసముతో మనము స్థిరంగా ఉండాలి, కానీ దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు అని దేవుని అందలి నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు ప్రియ దేవుని బిడ్డలారా। परमेश्वर नहीं देता है, मेरा प्रार्थना को उत्तर नहीं देता है करके उसका ऊपर विश्वास को नहीं छोड़ना चाहिए। थोड़ा देर के बाद, कुछ समय के बाद, थोड़ा दिन के बाद, थोड़ा महीने के बाद, थोड़ा साल के बाद जरूर परमेश्वर ने उत्तर देगा, तुमको बहुतायत से आशीष देगा प्रिय भाइयों। उसका ऊपर विश्वास के साथ आगे बढ़ना चाहिए। ఆయన అందలి విశ్వాసము చేత ముందుకు నడవాలి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ఎందుకు దేవుడు మౌనంగా ఉంటాడంటే మనం విశ్వాసాన్ని పరీక్షించడానికి। దానికి ఉదాహరణ యోబు గారి జీవితాన్ని చూసాం। 2వ మాటను చూద్దాం। ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం। ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం। దేవునికి స్తోత్రం। దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు। హల్లెలూయా। దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే 2వ మాట ఏంటంటే సరి అయిన సమయము వచ్చేంత వరకు। హల్లెలూయా। तो क्यों परमेश्वर चुप रहते हैं, उसका दूसरी बात यही है, सही समय आने तक परमेश्वर ने चुप रहते हैं। सही समय आना है, हमारा समय नहीं। हम सोचता है जल्दी हो जाना है करके, जल्दी करना है करके, जल्दी देना है करके हम सोचता है, लेकिन परमेश्वर ने उसका समय पर, सही समय पर परमेश्वर ने उत्तर देता है प्रिय भाइयों। సై సమయం, దేవుడు తగిన సమయమందు, సరి అయిన సమయమందు ఆయన జవాబిస్తాడు। మనం అనుకుంటాం ఎందుకు దేవుడు ఇంకా జరిగించట్లేదు, ఈ పని ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు, మా బిడ్డల వివాహం ఇంకా ఎందుకు కావట్లేదు, లేకపోతే మా బిడ్డలకి ఇంకా ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, మా బిడ్డలు ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళట్లేదు అని మనం అనుకుంటాం। మనం ప్రార్థన చేస్తాం, రోజు మా బిడ్డలను దీవించి ప్రభువా వారికి మంచి వివాహాలు జరగాలి, మంచి అబ్బాయి రావాలి, మంచి అమ్మాయి రావాలి, లేకపోతే మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, స్థిరపడాలి అని మన సమయం వేరు। మనం అనుకుంటాం ఇప్పుడు వెంటనే స్టడీ అయిపోయింది కాబట్టి వెంటనే ఉద్యోగం వచ్చేయాలి, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి పెళ్ళి అయిపోవాలి, పెళ్ళి అయిపోయింది కాబట్టి పిల్లలు పుట్టేయాలి, ఇది మన యొక్క ఆలోచన। కానీ దేవుని ఆలోచన ఒక వేరుగా ఉంటుంది। ఆయన సమయములో ఆయన చేసిన కార్యాలు అద్భుతమైన రీతిలో ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా। తగిన సమయమందు, సరైన సమయమందు దేవుడు మాట్లాడుతాడు ప్రియ దేవుని బిడ్డలారా। యోసేపు చిన్నప్పటి నుంచే యోసేపుకి మంచి దర్శనాలు ఇచ్చాడు దేవుడు।
పనులు అలాగే నక్షత్రాలు ఇలాగా కొన్ని దర్శనాలు ఇచ్చి అన్నలందరూ కూడా అతనికి మొక్కుతారని, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంటాడని చిన్నప్పుడే చెప్తే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి మీ అందరి పనులు నా దగ్గర మోకరిల్లాయి, నేనేమో నిలబడి ఉన్నానని చెప్తే వాళ్ళు కోపగించారు. చిన్నప్పటి నుంచి వాడి మీద పగబెట్టేసుకున్నారు ఈయన ఎలాగైనా వేసేయాలనేసి. ఎందుకు? ఆ దర్శనం వచ్చింది కాబట్టి ఆపుకోలేక చెప్పేశాడు అన్నోళ్ళకి. తండ్రికి చెప్పాడు. తల్లిదండ్రులు మేము కూడా నీ దగ్గర నమస్కారం చేయాలా అనుకున్నారు వాళ్ళు కూడా. కానీ సరి అయిన సమయం ఎప్పుడు వచ్చింది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ దర్శనం నెరవేర్పు వెంటనే జరగలేదు. అన్నదమ్ముల చేత వ్యతిరేకించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వారు కొట్టి ఒక గోతులో పడేశారు. తర్వాత ఇంకొకన్నా చంపేయడం ఎందుకులే, అమ్మేద్దామంటే ఆ శత్రువులకు అమ్మేశారు. అమ్మేస్తే అక్కడ బానిసగా ఉన్నాడు. అక్కడ కూడా ఒక శోధన వచ్చింది. చెయ్యని తప్పుకి జైల్లోకి వెళ్ళాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. చూడండి, దర్శనం వచ్చిన దర్శనం వెంటనే నెరవేరిపోదు. ఆ దర్శనం పొందడానికి కొంత సమయం పడుతుంది, కొంతకాలం పడుతుంది. ఆ సమయంలో దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క యోసేపు అన్నల చేత తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, గోతులో నెట్టబడ్డాడు, అలాగే అమ్మివేయబడ్డాడు, తర్వాత జైల్లో పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి హోదాలోనికి దేవుడు యోసేపు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీ కుటుంబంలో ఆ ఘనమైన శుభకార్యం ఎప్పుడు జరగాలో దేవుడు నిర్ణయించాడు. మీ కుటుంబంలో ఉద్యోగం ఎప్పుడు రావాలో, మీ కుటుంబంలో వివాహాలు ఎప్పుడు జరగాలో, మీ కుటుంబంలో పిల్లలు ఎప్పుడు ఇవ్వాలో అంతా కూడా దేవుని సమకూర్పులో ఉంది. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెళ్ళైన సంవత్సరానికే పిల్లలు పుట్టేశారు అనుకోండి, ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? పెళ్ళయింది, పిల్లలు పుట్టారనుకో మామూలుగానే మాట్లాడుకుంటాం. కానీ కొన్ని సంవత్సరాలు ఆలస్యమైన తర్వాత వారు ప్రార్థన చేసి సంఘ ప్రార్థన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు పిల్లలు పుడితే వాళ్ళు అంటారు, దేవుడు ఇచ్చిన బహుమానం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని నామము ఘనపరచబడ్డానికి, దేవుని నామము మహింపరచబడ్డానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో ఆ పిల్లలు పుట్టినప్పుడు తద్వారా నీవు దీవించబడతావు. నీ కుటుంబము ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆలస్యంగా పుట్టిన పిల్లల ద్వారా దేవుని నామానికి ఎంతో ఘనత, వారి సాక్ష్యం ద్వారా ఎంతోమంది దీవించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ లోకం చెప్తుంది ఆలస్యం అమృతం విషమని, కానీ దేవుని వాక్యం చెప్తుంది తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప కార్యాన్ని, ఆ గొప్ప బహుమానాన్ని దేవుడిస్తాడు. అంతవరకు మనము ఓపికతో ఆయన సమయము కొరకు కనిపెట్టాలి. ఈ ఓపిక లేకుండా తొందరపడితే బోర్లు పడతాం. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థించినప్పుడు, దేవుడు ఎందుకండి మా ప్రార్థన వినట్లేదు, మా పిల్లల వివాహాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అనుకోవద్దు, మా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుకోవద్దు, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోవద్దు. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఏం చేయట్లేదని కాదు, నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు ఆయన. परमेश्वर तो क्यों चुप रहते हैं, उसका मतलब सही समय पर तुम्हारा जिंदगी में उसका अचंभित कार्य करने के लिए, तुम्हारा जिंदगी में अचंभित कार्य करने के लिए परमेश्वर ने चुप रहते हैं. सही समय पर हम जो सोचते हैं आज हो जाएगा तो अच्छा है, कल हो जाएगा तो अच्छा है, इस महीना में हो जाएगा तो अच्छा है करके हम सोचता है, लेकिन परमेश्वर उसका समय पर करेगा तो उसका नाम को महिमा होता है और हमको बहुतायत से आशीष मिलता है. प्रिय भाइयों, सही समय पर परमेश्वर ने जोसेफ को इजिप्ट देश में राजा के बाद राजा का जैसा
बनाया है, खड़ा किया है, उसके द्वारा परमेश्वर को नाम को महिमा हुआ है. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన సమయంలో దేవుడు జవాబునివ్వడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన నీ ప్రార్థన వినట్లేదు అని కాదు అర్థం, నీ కన్నీరు చూడట్లేదు అని కాదు అర్థం, నీ సమస్య ఆయనకు అర్థం కాలేదని కాదు అర్థం. ఒక సమయాన్ని ఆయన నిర్ణయించాడు, ఆ సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఈ మాట చూసుకొని మనము ముగింపులోకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. నిత్యము ప్రార్థన చేయునట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే మనము విసిగిపోకుండా ఇంకా లోతుగా ప్రార్థన చేయాలని. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే మనము విసిగిపోకుండా ఇంకా లోతుగా బలమైన ప్రార్థన పరులుగా మనము తయారవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే దేవుడు సమాధానం ఇచ్చేస్తుంటే ఆ ప్రార్థనతోనే సరిపెట్టేస్తాం. ఆయన కొంచెం ఆలస్యం చేస్తున్న విషయం ఏమిటంటే మనం ఇంకా లోతుగా, అక్కడ అంటున్నాడు విసుకక నిత్యము ప్రార్థించాలి. कुड़कुड़ाकर प्रार्थना नहीं करना है. प्रार्थना में गहराई तक जाने के लिए परमेश्वर ने चुप रहते हैं प्रिय भाइयों. हम प्रार्थना करते हैं, कभी कभी कुछ समय में प्रार्थना हो जाता है, लेकिन परमेश्वर चुप रहते हैं. उसका मतलब हम प्रार्थना और ज्यादा करने के लिए और प्रार्थना में गहराई तक जाने के लिए परमेश्वर सोचता है. ఇక్కడ విసుకక నిత్యము ప్రార్థించాలి. కొన్నిసార్లు మనం విసిగిపోతున్నాం, మన బలహీనతల కొరకు ప్రార్థించి ఇంకా స్వస్థత రావట్లేదు, ఆరోగ్యవంతుని కావట్లేదు అని విసిగిపోతున్నాము. పిల్లల కోసం ప్రార్థించి విసిగిపోతున్నాము, ఇంట్లో అవసరతల కొరకు ప్రార్థించి విసిగిపోతున్నాము. రకరకాల అవసరతలు అన్నిటి ఎవరికి వారు, ప్రతి కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తూ ఏమైపోతున్నాం అంటే విసిగిపోతున్నాం. దేవుడు ఎందుకు మా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదని. దీని అర్థం ఏంటంటే దేవుడు మౌనంగా ఎందుకున్నాడంటే నువ్వు ఇంకా లోతైన ప్రార్థనలోనికి నడిపించబడాలి, ఇంకా ఎక్కువ ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని చెప్తాడంటే ప్రార్థన లోతుని, దాని వెడల్పుని, దాని ఎత్తుని, దాని పొడవును కొలిసేంతగా లోతైన ప్రార్థన అనుభవంలోనికి మనం నడిపించబడాలి అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తే సమయం తెలియకూడదు, అంతగా మనం ప్రార్థించే అనుభవంలోనికి నడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాం, మోకరిల్తాం, టక్ 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 మనం ప్రార్థన చేసేసి టైం చూసుకుంటాం, ఇంకా ఒక్క నిమిషమే అప్పుడే అయిపోయిందో ప్రార్థన అనుకుంటాం. మనం మోకరించితే గంటలు గంటలు ప్రార్థించే అనుభవంలోనికి వెళ్ళాలి. ఇక్కడ గాజువాకలో పాస్టర్స్ ఫెలోషిప్లో 15వ తారీఖున పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. అది బాగా జరగాలి, దాని కొరకు చాలా అవసరతలు ఉన్నాయి. కాబట్టి సేవకులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క గంట ప్రార్థన చేయాలి అని చెప్పారు. 1 గంట లైవ్లో, ఇలాగే లైవ్ పెట్టున్నది, లైవ్లో చేయాలి. నాకు ఒక రోజు ఇచ్చారు, ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ప్రభువా నీ చిత్తమైతే నిర్విరామంగా 1 గంట అలా నిలబడి ప్రార్థన చేయాలని. వాళ్ళు ఇచ్చిన అంశాలు జ్ఞాపకం చేసుకుని 1 గంట చాలా చక్కగా ఏమీ ఇబ్బంది లేకుండా అలాగ నిలబడి
గంట 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ఫోన్ చూసుకున్నప్పటికి ఆ లైవ్ ఇస్తున్న అబ్బాయి అన్న గంట అయిపోయిందని సైక్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థించుటలో లోతైన అనుభవంలోనికి ఒక క్రైస్తవుడు నడిపించబడాలి. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నువ్వు ఇంకా ప్రార్థన చేయాలి. అన్న దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆమె మూలుగుతుందంట. ప్రార్థనలో మూల్గే అనుభవం ఎప్పుడంటే ప్రార్థనలో మొట్టమొదటి అనుభవం కన్నీరు కార్చడం, రెండవ అనుభవం విజ్ఞాపన చేయడం, మూడవ అనుభవం మూలగడం. ఇంకా ప్రార్థనలో మాటలుండవు. ఆ ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి వెళ్ళిపోయినప్పటికీ రోమా 8వ అధ్యాయంలో చెప్తాడు, పరిశుద్ధాత్ముడు చెప్పనసఖ్యము కానటువంటి మూలుగులతో మనల్ని నడిపిస్తాడంటే పరిశుద్ధాత్ముడు. ఇంకా మాటలుండవు ఆ ప్రార్థనలో, మూలుగుతానే ఉంటే అక్కడ ఉన్నటువంటి యాజకుడు అనుకుంటున్నాడు ఇదేంటి ఈమె తాగేసి వచ్చిందా ఏంటి మూలుగుతుంది అనుకుంటున్నాడు పాస్టర్ గారు. కానీ ఆమె కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే మన క్రైస్తవ భక్తి జీవితంలో ఆత్మీయ జీవితంలో కావలసినంత ప్రార్థన, చేయవలసినంత ప్రార్థన, ఉండవలసినంత ప్రార్థన, లోతైన ప్రార్థన అనుభవాలు మన కుటుంబాలలో లేవు గనుక దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినములో దేవుని మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడంటే నువ్వు ఇంకా లోతైన ప్రార్థనలోనికి నడిపించబడాలి. లోతైన ప్రార్థనలోనికి. టిఫిన్ తిన్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, సాయంత్రం డిన్నర్ చేస్తున్నప్పుడు ప్రభువా దీన్ని దీవించు, నాకు మంచిగా వంట పట్టేటట్టు, జీర్ణమయ్యేటట్టు సహాయం చేయి అనే ప్రార్థన చేస్తున్నామేమో. అది ప్రార్థనలోకి లెక్క రాదు. ఒక ప్రత్యేకమైన సమయం. ఇప్పుడు దేవుని బిడ్డ, క్రైస్తవుడు, దేవునితో ఒక ప్రత్యేకమైన సమయాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీకు అనుకూలమైన, నీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఉదయం చేయగలుగుతావో, మధ్యాహ్నం చేయగలుగుతావో, సాయంత్రం చేయగలుగుతావో, ఒక రోజుకి ఒక సమయాన్ని కేటాయించుకో. ఆ సమయంలో, ఆ టైంలో నువ్వు మోకరించే ఉండాలి. ఒకవేళ మధ్యాహ్నం 1 గంటకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ నిర్ణయించుకున్న 1 గంటకు ప్రార్థన చేయాలని, ఆ 1 గంట సమయంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు 1 గంటకు నువ్వేం చేస్తూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకరోజు, రెండవ రోజు, మూడవ రోజు, 4వ రోజు వాళ్ళు అనుకుంటారు 1 గంట అంటే ఆమె ప్రార్థనలో ఉంటుంది, 1 గంట అంటే ఆయన ప్రార్థనలో ఉంటాడు. అంటే ఈ విధమైన సాక్ష్యము ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉన్నాడు. యోధా ప్రజలకి కష్టం వచ్చి పడింది, దేవుని బిడ్డలకి. మొర్దుకై, ఎస్తేరు సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. హామానేమో రెచ్చిపోతూ ఉన్నాడు. ఎలాగైనా యూదులందరినీ కూడా నాశనం చేయాలని రాజుగారిని ప్రేరేపించి చక్కగా తాకీదు రాయించాడు, ఆజ్ఞను జారీ చేశాడు. 126 సంస్థానాలకి కూడా అది పంపించేశాడు. పేక మీద కత్తిలాగా వెళ్ళిపోయింది. దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ అప్పుడు మొర్దుకై ప్రేరేపించాడు ఎస్తేరుని. ఎస్తేరు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఆమెతో పాటు ఉన్న పనికెత్తులతో కలిసి ఉపవాసం ఉండి లోతైన ప్రార్థన చేసింది. హల్లెలూయా. రాణిగా ఉంది, అపాయింట్మెంట్ తీసుకుని పొద్దున మొర్దుకే చెప్పాడు, సాయంత్రానికి వెళ్ళి రాజు దగ్గరికి, అయ్యా మా ప్రజల కష్టంలో ఉన్నారు కాబట్టి ఈ ఆజ్ఞ తిరగరాయండి అని చెప్పొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఒకవేళ రాజు నా మాట వింటాడో వినడో, అంగీకరిస్తాడో అంగీకరించడో అని ముందుగా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి 3 దినాలు వారు లోతైన ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీదకి వచ్చినటువంటి ఆ ఆజ్ఞను మరలా తిరగరాసి
దేవుని ప్రజలను రక్షించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు నువ్వు చిక్కబడి ఉన్నా, ప్రతికూల పరిస్థితులు నిన్ను ఏలుబడి చేస్తా ఉన్నా, ఆ ప్రతికూలతను అనుకూలంగా మార్చాలి అంటే నువ్వు లోతైన ప్రార్థన చేసే దేవుని బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. నా మాటల ముగింపులోకి తీసుకెళ్తున్నాను. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. మనం ఆయన మౌనంగా ఉన్నది ఎందుకంటే మనం ఎలా ఉంటామో ఆయన ఎడల అదే భక్తి కొనసాగిస్తామా, అదే ప్రార్థన కొనసాగిస్తామా, అదే విశ్వాసం కలిగి ఉంటామా, లేదా కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతామా అని దేవుడు మౌనంగా ఉండి చూస్తూ ఉన్నాడు. యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా కూడా దేవునిలో స్థిరంగా ఉండాలి మనం. రెండవది, సరి అయిన సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యోసేపుకి తగిన సమయం వచ్చేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. తగిన సమయంలో అతన్ని ఐగుప్తు దేశంలో రాజు తర్వాత అంత ఉన్నత స్థాయికి దేవుడు అతన్ని నిలవబెట్టాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదో జరగాలని ఆశపడతా ఉన్నావు, అది సరి అయిన సమయంలో దేవుడు జరిగించినప్పుడు అది చాలా గొప్పగా ఉన్నతంగా ఉండబోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా, మనం ప్రార్థనలో ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, మనం చేస్తున్న ప్రార్థన ఇంకా సరిపోదు. ఇంకా ఎన్నో ఉపవాసాలు ఉండాలి, ఇంకా కన్నీరు కార్చాలి, ఇంకా విజ్ఞాపన చేయాలి, ఇంకా లోతైన అనుభవంలోనికి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థించే ప్రార్థన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక దేవుడు మౌనంగా ఉన్నాడని మనము విశ్వాసంలో నుండి వెనక్కి తగ్గిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉందాం. దేవుని సమయం కొరకు కనిపెట్టుదాం. ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నడిపించబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.